ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ మీటింగ్ పర్పస్ మంచి ఐడియా పుట్టడం, అది ఫలానా వారి ద్వారానే వస్తుంది అనటంలో అర్థం లేదు. ఇక్కడ ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్పాలి. ఫైనల్గా ఏది బెస్టో డిసైడ్ చేసి అప్లై చేయాలి. సో అందరూ ఆలోచించండి. మనం చేయాల్సింది ఫేక్ పబ్లిసిటీనో మరొకటో కాదు, బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అండ్ కస్టమర్స్ అంటే నాట్ ఓన్లీ రిచ్ పీపుల్. ఇక్కడ పేద మధ్యతరగతి వాళ్లే మన అభివృద్ధిని కాపాడేవాళ్ళు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఏ ఐడియానైనా ముందుకు తీసుకువెళ్ళాలి. అండ్ ఇక్కడ నా ఐడియా ఏంటంటే, శరణ్య, నీకు ఈ నేల మీద నూకలున్నంత వరకు నువ్వు నాకు శత్రువేనే. నీతో నాకున్న వైరంలో నిన్ను నెగ్గాలంటే నీకు వెన్నుపోటు పొడిచే ప్రియమైన ఫ్రెండ్గా నీ వెన్నంటే నేను నిలబడాలి. అప్పుడే నిన్ను చావు దెబ్బతీయటం నాకు సాధ్యం. నీ అడుగులు, ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నింటినీ చాకచక్యంగా నీ నుంచి రాబట్టాలి. దెన్ నీ పని పట్టాలి. అల్టిమేట్గా నా దర్శనం నుంచి నిన్ను శాశ్వతంగా విడగొట్టాలి. Wow, Sharanya ma'am, wow. What a ultimate and simply marvelous speech. Really great job, ma'am. Everyone pin drop silence ga మీ వర్డ్స్ వింటూ వండర్ అయిపోయాం. Awesome, ma'am. Awesome. సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్. బట్ పొగడ్తలొద్దు ప్లీజ్. చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో మ్యామ్, మీరు చేసిందేగా నేను మాట్లాడాను. తప్పేం అనలేదుగా. అయినా మీరు ఇబ్బంది పడ్డా సరే, నా మనసుకు అనిపించింది ఫిల్టర్ లేకుండా చెప్పాను. మీరు మాత్రం ఈ కంపెనీకి లైఫ్ టైం ఎండీగా ఉండిపోవాలి. అప్పుడే ఈ కంపెనీ ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఈవిడ మూలంగానే ఈ స్థాయిలో ఉన్నట్టు ఇంత ఓవర్గా పోర్ట్రే చేస్తోంది. దిస్ ఇస్ టూ మచ్.
ఏం చేస్తున్నావు? డేటా ఆపరేటింగ్. ఇక్కడ నీ జాబ్ ఏంటని కాదు నేను అడిగింది, చేస్తున్న ఈ జాబ్ ఏంటని. అది మేడం స్లిప్ అయ్యి. ఇంకోసారి ఇటొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడ్డావో జాగ్రత్త. తరువాత నేను విసిరితే ఎక్కడికి వెళ్ళి పడతావో నీకే తెలీదు. అవుట్. ఏవండి, ఏంటండి ఇది? ఇలా అమ్మాయిని పట్టేసుకుని సమాజ సేవ చేస్తున్నారా? ఎందుకంత ఏడుపు? పడిపోతుంటే పట్టుకున్నాను, అందులో తప్పే ఉంది? ఆ అమ్మాయి పడిపోతుంటే పట్టుకోవడంలో తప్పు లేదు సార్, కానీ పట్టుకున్న తర్వాత తప్పు జరుగుతుందేమోనని అనుకుంటున్నాను. హలో, నేనేం మరీ అంత వీక్ పర్సనాలిటీ కాదు. ఈ విషయంలో నేను నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తెలుసు, అయినా మా భయాలు మాకుంటాయిగా. ఏడ్చావు. ఏవండి ఏవండి సో ఇంకా దర్శన్కి శరణ్యకి మధ్య డిస్టర్బెన్స్ అలాగే ఉంది. నా దర్శన్ నన్ను మర్చిపోలేక నన్ను తనకి దూరం చేసిందన్న కోపాన్ని శరణ్య మీద ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. సో వీళ్ళ మధ్య ఉన్న ఈ గ్యాప్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. ఇలాగే ఉండిపోతుంది. ఏవండి 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 ఆగండి. ఏంటి మళ్ళీ? మీరు ఇంకోసారి ఇలా అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి రాకూడదు. నువ్వెవరు నాకా మాట చెప్పడానికి? నేను మీ భార్యను, నాకు ఆ మాత్రం జలస్ ఉండకూడదా? నువ్వు జెలస్ ఫీల్ అవుతావో, చింతపండు పులుసు అవుతావో, ఐ డోంట్ కేర్. నేనెప్పుడు ఎలా ఉంటానో ఇక ముందు ఎప్పుడూ అలాగే ఉంటాను. ఇప్పుడు నువ్వేదో చెప్పావని నన్ను నేను మార్చుకోను. అయినా భార్య భార్య అని నీకు నువ్వే తెగ ఫీల్ అయితే సరిపోతుందా? నా భార్య అని నేను ఫీల్ అయితేనే ఆ ఫీలింగ్కి విలువ ఉంటుంది. చూడండి, మీరు ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా మన బంధాన్ని ఎవరూ మార్చలేరు. 1 మంత్లో చేసిన ఛాలెంజ్ను ఓడిపోతే ఆ ఓటమే అన్నిటినీ మారుస్తుంది. నేను ఓడిపోను, ఎక్కడికి వెళ్ళిపోను. అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి. మేడం, మీ కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం. మీరేమనుకోకపోతే ఇవాళకి వేరే వెహికల్ అరేంజ్ చేస్తాను మేడం. ఓకేనా మేడం? పర్వాలేదండి. అయినా వేరే వాళ్ళ కారు ఎందుకండి? మా ఆయన కారు ఉందిగా, ఆయనే నన్ను డ్రాప్ చేస్తారు. ఏంటి, నేను డ్రాప్ చేయాలా? ఏంటండి, ఇందాక ఒక అమ్మాయి కింద పడబోతుంటే టక్కునెళ్ళి పట్టేసుకున్నారు. మరి నన్ను డ్రాప్ చేయమంటే మాత్రం ఏదో పాపం చేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ మారుస్తారే. మీరు మీ సాయాన్ని పరస్త్రీలకి తప్ప భార్య అనే స్త్రీకి చెయ్యరా ఏంటి? చచ్చా, అలా అని కాదు. నాకు వేరే వైపు వెళ్లే పనుంది, ఇంటికెళ్ళటం లేట్ అవుతుందేమో అని అలా అన్నానంతే.